హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజ్ ఫుడీ. ఈరోజు ఈ వీడియోలోని నేను పిండి వంటలు సన్న చకోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు ఫాలో అయిపోండి. సో క్రిస్పీ అండ్ టేస్టీగా సన్న చకోడీలు ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా ఇలాగ బేషన్ తీసుకొని అందులో 2 గ్లాసులు వరిపిండిని యాడ్ చేసుకోండి. వరిపిండి అంటే బియ్యం పిండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. సో మీరు ఏదైతే పిండికి వాడిన గ్లాస్ ఉంటుందో అదే మెజర్మెంట్ గ్లాస్తోని మీరు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో మనం మూత వారింపుగా పెట్టుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చినంత వరకు వాటర్ని అయితే హీట్ చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లో. సో మీన్వెల్ అది బాయిల్ అయ్యే లోపల నేను పిండిలోని కొద్దిగా నెయ్యి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నా. అలానే వాటర్ కూడా నాకు బాయిల్ అయిపోయింది, అందుకే కొద్దిగా వాటర్ని కూడా నేను యాడ్ చేసుకున్నా. సో ఇలాగ కొద్దిగా వేడి నీళ్ళు వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకొని మరలా ఒకసారి కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ అయితే యాడ్ చేయకూడదే, కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి సరిపోకపోతుంటే. సో ఇలా కలుపుకున్న తర్వాత మధ్యలో ఇలా చెక్ చేసుకోండి. మనం ఇలాగ చేత్తో నొక్కితే మనకి నొక్కుతుందా లేదా, ఒత్తుతుందా లేదా అని. మనకి ఇలా అవుతుంది అంటే మనం పిండి బాగానే కలిపామని అర్థం అన్నమాట. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పోర్షన్ ఇలాగ ప్లేట్లోకి కానీ లేదంటే కంచంలోకి కానీ తీసుకొని ఆ బేషన్ మీద ప్లేట్ని పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొద్దిగా తీసుకున్న పోర్షన్ని చేత్తో ఇలాగ బాగా ఒత్తుకోవాలి. సో ఒకవేళ వాటర్ లేదు, పొడిగా ఉంది అంటే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని బాగా ఒత్తుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రావాలి. ఇలా డోని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా పోర్షన్స్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నటి తాళ్ళ కింద తయారు చేసుకోండి. సో ఇలాగా ఇంత లెంత్ ఇంత హైట్ ఉన్న తాళ్ళ తయారు చేసుకున్న తర్వాత 2 ఎడ్జెస్ని అతికితే ఇలా జాయిన్ చేస్తే మనకు ఒక రింగ్ షేప్లో వస్తుంది. సో ఎడ్జెస్ని కొద్దిగా ప్రెస్ చేసి ఇలా రింగ్ షేప్లో తయారు చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలాగే మిగతా డోని కూడా తయారు చేసుకొని రింగ్స్ కింద పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఈ సన్న చకోడీలు తయారు చేసుకున్నాం కదా, వీటిని కొన్నిగా వేసుకొని వేయించుకోవాలి. వేసిన వెంటనే మనము కదపకూడదండి. ఒక్కసారి అది వేగిన తర్వాత అప్పుడు మనము రెండో వైపుకి తిప్పి రెండో వైపు కూడా వేయించుకోవాలి. సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత ఫిల్టర్ చేసేసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా నూనెలో వేయించుకొని ఫిల్టర్ చేసుకోండి. అలానే మిగతా పిండి ఏదైతే మీరు కలిపారో దాన్ని కూడా ఇలా రింగుల కింద ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకొని ఫిల్టర్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన సన్న చకోడీలు పిండి వంటల రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కాకపోతే మనం ఈ పిండి వంటను తయారు చేసుకుంటే మనకి అరౌండ్ 1 మంత్ వరకు అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్